అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే అందరికీ జై శ్రీరామ్. ఈ వాయిస్ వినిపిస్తూ ఉండొచ్చు. ఈరోజు పెద్ద మనిషి తాగి ఎక్కిచ్చేసినట్టున్నాడు బండి దీని మీదకి. ఫస్ట్ టైం చూడడం ఇట్లా. అయ్యప్ప స్వామి బర్త్డే ఈరోజు. నేను ఈరోజు అయితే శబరిమల వెళ్ళాలనుకున్నా కానీ ఒక్కనే ఏడెళ్తాను చెప్పండి ట్రైన్లో అని చెప్పేసి ఆగిపోయినా. ఇదంతా మన బాలనగర్ ఏరియా. ఇప్పుడు మనం వెళ్తుంది ఉజ్జయిని మహంకాళి టెంపుల్. సికింద్రాబాద్లో చాలా ఫేమస్ బోనాలకి. ఫస్ట్ సికింద్రాబాద్ తర్వాత బాలనగర్ బోనాలు ఇవి వస్తూ ఉంటాయి. మీ అందరికి తెలిసిన విషయమే. నేను లేట్గా చేసేపాటికి ఏదో అయ్యింది. మనం ముందుకెళ్ళిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాం. నైట్ పెద్ద మనిషి తాగి ఎక్కిచ్చేసినట్టున్నాడు బండి దీని మీదకి. ఫస్ట్ టైం చూడడం ఇట్లా. అంత పైకి ఎట్లా ఎక్కించిండో ఏమో, బాగానే ఎక్కినట్టుంది బండి. ఇది బోయినపల్లి సిగ్నల్ దగ్గర ఫస్ట్ టైం నేను లాగి అట్లా బండి ఎక్కి ఉండడం. అంటే ఇంతకుముందు చూడలేదు అనుకోర్రి, ఇప్పుడు చూస్తున్నానని కాదు. ఏ సిగ్నల్ పడ్డది? ఎవరికి ఎందుకు స్టాప్ చేసిర్రు? అయితే ప్రస్తుతం తాడ్బంద్కి అయితే వెళ్తున్నాము. ఈ రూట్ ఇప్పుడు 5th టైం అనుకుంటా మీకు చూపించేది. కానీ సండే కదా ఖాళీగానే ఉంటుంది. కానీ మన హైదరాబాద్లోనే టెంపుల్ బాగున్నాయి. చాలా చాలా గుంత వీడియో మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి చాలామంది తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సికింద్రాబాద్ బోనాలు అంటేనే ఒక జాతర. బా డెకరేషన్ చూడండి తాడిబందులు. ఇది అరే శ్రీరామనవమి వస్తుంది కదా, అందుకనే తాడిబందులో మంచిగా శ్రీరామనవమి వస్తుంది కాబట్టి తాడిబందులో బాగానే ఈసారి తాడిబందులో షూట్ చేద్దాం శ్రీరామనవమి అనుకుంటున్నా. అవుతుందో లేదో తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి వెళ్ళడానికి ప్యారడైజ్ దగ్గర రూట్లో ఉన్నాము. సికింద్రాబాద్ బోనాలు అంటేనే పెద్ద జాతర. ఆ జాతరలో అయితే పెద్ద రచ్చే ఉంటుంది. మన తెలంగాణ పోలీసులు కూడా కొన్ని వేల కెమెరాలు ఫిక్స్ చేసి చాలా స్ట్రిక్ట్గా పోయినసారి అయితే చేసిర్రు. దాని తర్వాత అయితే మనకి చాలా బాగుంది. ఆ బోనాలు అయిపోయిన తర్వాత అయితే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పురాతన కాలం టెంపుల్. అప్పట్లో ఒక ఆర్మీ మ్యాన్ ఉంటుండే, ఆయన పేరు కూడా తర్వాత చెప్తాను మీకు. ప్రస్తుతం అయితే మనం వెళ్ళిపోదాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా అయితే హిస్టరీ మాట్లాడుకుందాము. సైట్కి వెళ్ళాలి. ఇది ఇప్పుడు వచ్చేది ప్యారడైస్ ఫ్లైఓవర్. ఇది పట్టదు. అంత కష్టపడి ఇటు దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయాను. కాస్ట్ ఉంది, టేక్ వే ఉంది. ప్యారడైస్ నుంచి స్ట్రైట్ వస్తే కనుక ఇదే రూటు మనకి. ఈ రూట్లో అయితే స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్ కదా. కాస్ట్ చాలా ఫేమస్ ఇక్కడ. ప్యారడైస్ కూడా ఇక్కడే ఉంది చూడండి.
దాటేసినాము. ఇక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కాస్త దూరంలోనే ఉంటుంది. ఎక్స్టర్ బాంబే స్వీట్ ఈ సిగ్నల్ నుంచి ఇటు నుంచి అయితే మనం జర మెల్లగా వెళ్ళాలి. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఒకటి ఉంటుంది, ఈ గల్లీలో నుంచి కూడా ఒకటి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇదే అనుకుంటున్నా అమ్మవారిది ఉజ్జయిని మహంకాళి దేవాలయం. ఉజ్జయిని మహంకాళి దేవాలయం ముఖ్య ద్వారం శ్రీ యాదవ. ఇది ఉజ్జయిని మహంకాళి టెంపుల్. ఇదంతా చూసారా, చాలా షాపింగ్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా లోయెస్ట్ ప్రైస్ అయితే ఉంటాయి ఇక్కడ కాస్ట్. ఈరోజు ఇంకా షాప్స్ తెరవలేదు, సండే హాలిడేనే అయింది. లేకపోతే నేనేదైనా తొందరగా వచ్చానా. మహంకాళి పోలీస్ స్టేషన్, ఈ మహంకాళి పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడే చూడండి. తాత ఇప్పుడు బండి పెడతామే. మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము, ఉజ్జయిని మహంకాళి దేవాలయం దగ్గరికి. ఎక్కడైనా హెల్మెట్ పెట్టి కొబ్బరికాయలు తీసుకొని పువ్వులు తీసుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారుగా పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అయితే టెంపుల్ ఉంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసి బండి పార్కింగ్ సైడ్కి పెట్టేశాను. ఇక్కడైతే మనకి పూల షాపు, వెజిటబుల్ షాప్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయో అలాగే చూద్దాము. అలాగే ఇటు చేస్తే వరాహి బండి ఇక్కడే పార్క్ చేశాను. ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్ళాలి. మీకు ఇక్కడ బయట ఎట్లా ఉండేదని వ్యూ చూపిస్తున్నాను. అక్కడైతే టెంపుల్ ఉంది ముందుకి. ఇంకా మనం ఫస్ట్ అయితే కొబ్బరికాయల షాప్కి వెళ్దాము. ఇక్కడైతే నేను నిమ్మకాయలు తీసుకుంటున్నాను. నిమ్మకాయలు కొబ్బరికాయ తీసుకున్నాను. అయితే నిమ్మకాయల దండ కొబ్బరికాయ తీసుకున్నాను. 180 రూపీస్ నిమ్మకాయల దండ ప్లస్ 40 రూపీస్ వచ్చేసి టెంకాయ తీసుకున్నాను. ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చాను. ఇదైతే ఎగ్జిట్ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కలవచ్చు. ఇక్కడైతే ఇంకా ఉన్నాయి షాపులు. నేను అక్కడే ఉన్నాయి అనుకున్నాను. ఇటు పక్కన టెంపుల్ పక్కన కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. టెంపుల్ దగ్గరికి వెళ్తే కనుక ఇగోండి వ్యూ ఇది. ఎంట్రీ అయితే ఉజ్జయిని మహంకాళి దేవాలయం అని ఉంది కదా, ఇది టెంపుల్. మనం వెళ్ళాల్సిన లోపలికైతే ఇటు రైట్ సైడ్లో అంకులు అయితే కొబ్బరికాయలు కొడతారు. మనం లోపలైతే కొబ్బరికాయలు గర్భగుడి లోపల అక్కడైతే కొబ్బరికాయలు కొట్టడానికి లేదు. ఆ అంకుల్ దగ్గర కూర్చుని అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. లోపలికైతే వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత చూసారా అమ్మవారు ఎదురుగా అయితే మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడు అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి 150 స్పెషల్, 50 రూపీస్ అన్న అర్చన ఉంటుంది. నార్మల్ దర్శనం కూడా ఉంటుంది. దర్శనం చేసుకునే ముందు అయితే ప్రదక్షిణాలు చేసేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నేను ఆల్రెడీ దర్శనం అయితే చేసేసుకున్నాను. వచ్చిన తర్వాత అయితే బయటకు వచ్చినాను. ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్లో చూపించాలనిపించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే కనుక చూస్తున్నాం కదా, అక్కడ సెక్యూరిటీ అన్న అయితే ఉన్నారు. అక్కడ 150 స్పెషల్ దర్శనంలో అయితే అక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి అమ్మవారి దగ్గరికి అయితే పంపిస్తారు. గర్భగుడి ఎదురుగా కూర్చొని పూజ అయితే చేస్తారు మనకి. నేను దండ ఇచ్చేసి అమ్మవారి దగ్గర అయితే తర్వాత తీసేసుకున్నాను. నాకు ఇచ్చారు పంతులు గారు. ప్లస్ ఇక్కడ చూస్తే కనుక గుడి చరిత్ర అయితే ఇందాం ఫస్ట్ మనము. ఇక్కడ చూస్తే పంతులు గారు అయితే బిజీగా ఉన్నారు. ఇక్కడ చూస్తే కార్యాలయం ఉంది. ఇక్కడ అమ్మవారిది వేప చెట్టు ఉంది చూసారా, అమ్మవారికి పసుపుతో అలంకరించారని కట్టి ఉన్నారు చూస్తున్నాం కదా. ఇక్కడ నుంచి ముందుకు వస్తే కనుక అమ్మవారి ఎదురుగా ఇక్కడ అందరూ దర్శనం చేసుకొని మనం అయితే ప్రదక్షిణ చేసే ముందు చరిత్ర అయితే ఒకసారి మళ్ళీ చెప్పుకొని 1813 సంవత్సరంలో అంటే 1813 సంవత్సరంలో ఒక మిలిటరీ బెటాలియన్, ఒక డోలీ బేరర్ ఆయన సూరిటీ అప్పయ్య ఉజ్జయిని మహంకాళి బదిలీ చేయబడ్డాడు. ఆ సమయంలో ఒక వైరస్తో కూడిన సంస్థలో కలరా వ్యాపించింది మరియు వేలాది మంది మరణించారు. సూరిటీ అప్పయ్య మరియు అతని సహచరులు ఉజ్జయినిలోని మహంకాళి దేవస్థానానికి వెళ్ళి ప్రజల అంటువ్యాధి నుండి కాపాడితే మన సికింద్రాబాద్లోని మహంకాళి ఈ అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠిస్తా అని చెప్పారు.
దీని ప్రకారంగా ఉజ్జయిని నుండి తిరిగి వచ్చిన తర్వాత శ్రీ షూరిటీ అప్పయ్య మరియు అతని సహచరులు 1815లో జూలైలో సికింద్రాబాద్ చెక్కతో చేసి మహంకాళి దేవి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. గర్భగుడి నిర్మాణ సమయంలో మాణిక్యాలమ్మ అనే రాతి విగ్రహం అయితే కనుగొనబడింది మరియు శ్రీ మహంకాళి అమ్మవారితో పాటు ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. 1964లో మహంకాళి దేవి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ షూరిటీ అప్పయ్య పరోకారి వ్యక్తుల సహకారంతో దేవస్థానానికి అభివృద్ధి చేశారు. అనంతరం దేవస్థానం నిర్మాణ బాధ్యతలు దేవాదాయ శాఖ వాళ్ళైతే తీసుకున్నారు. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన సికింద్రాబాద్లో అయితే బోనాలు అయితే చాలా పెద్ద జాతరలు అయితే జరుగుతూ ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలిసిందే విషయము. మనం ప్రదక్షిణాలు చేసుకుంటూ అయితే ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చాము. నేను ప్రదక్షిణాలు కూడా చేసేసాను, అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కనుక పంతులు గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకో పంతులు గారు అక్కడైతే పులిహార 15 రూపాయలు, లడ్డు 20 రూపాయలు, వడ 20 రూపాయలు అయితే ఉంది. అక్కడ కూడా నేను ప్రసాదం తీసేసుకున్నాను. ఆ మనీతోటి సేమ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ దేవాలయంలో ప్రత్యేకంగా మనకి అందరికీ తెలిసిందే సికింద్రాబాద్ దేవాలయం అయితే బోనాల పండుగ అయితే చాలా ఘనంగా జరుగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించే బంగారు బోనంతో పాటు 1008 బోనాలు కూడా సమర్పిస్తారు. ఈ దేవాలయంలో ఇంకొక ఏంటంటే యూనివర్సల్ రికార్డ్ అయితే సొంతం చేసుకుంది. ఏంటంటే ఈ బంగారు బోనంతో పాటు 1008 బోనాలు అయితే ఉండడంతో యూనివర్సల్ రికార్డ్ అయితే సాధించారు ఈ టెంపుల్లో. అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారు కదా. అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. జై ఉజ్జయిని మహంకాళి మాతాకు జై. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉంటారు కదా. చూడండి అమ్మ ఎంత కళ్ళకళ్ళాడుతుందో, చాలా బాగుంది అమ్మ. ఇక్కడికైతే మనం ముందుకు వచ్చాము. అద్దాల మందిరం అంటారు. ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ గురువు గారు వస్తారంట, పూజారి గారు ఏం చేస్తారో మరి, చాలా టైం పట్టేటట్టు ఉంది. ఇక్కడైతే అందరికీ లైన్లో చూస్తున్నారు, చాలా కూర్చున్నారు. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాము. ఆడ ముందుకైతే వెళ్ళేసి చూద్దాము. అద్దాల మండపంలో అయితే అమ్మవారిని అయితే ఒక వీడియో కూడా మనం తీసేసుకుందాము. నాకు తెలిసి ఇక్కడ పంతులు గారు ఏమైనా చెప్తారోనో అమ్మవారి గురించి, ఎట్లా ఉండాలి ఏందనేదో మరి ఏమో తెలీదు. ఉంటే మనకు కూడా తెలిసేది, కానీ ఏముంటాం మనమైతే వెళ్దాము. అందరూ అయితే ఇంకే చూసిర్రు. అద్దాల మేడలు అయితే చూసాం. అమ్మవారు ఎంత కలకల ఆ ఉయ్యాలు ఊపుతారు, ప్లస్ కుంకుమ. అమ్మవారి దగ్గర కుంకుమ అయితే తీసుకుంటే చాలా అదృష్టం అంటారు. తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా వస్తే కంపల్సరీ మర్చిపోకండి. ఇక్కడ ఇప్పుడైతే మనం వీరభద్రేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సేమ్ అద్దాల మందిరం నుంచి అయితే వెళ్తున్నాము. ఎదురుగా అయితే చూడండి టెంపుల్ బ్లర్గా వస్తుంది కదా వీడియో అంతా. ఇప్పుడైతే మనం వీరభద్రేశ్వర స్వామి టెంపుల్కి అయితే లోపలికి అయితే వెళ్దాము. ఇదే వీరభద్రేశ్వర స్వామి టెంపుల్. లోపలికి అయితే వచ్చాము. వీరభద్రేశ్వర స్వామి. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనము ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ టెంపుల్కి అయితే వచ్చాము కదా. టెంపుల్ని అయితే చూశాను, చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు అసలు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక 150 రూపీస్ దర్శనం చేసుకుంటే డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేస్తారు. మనం ఏమైనా దండలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర చేసి మంచిగా పూజ చేసి చాలాసేపు నిలబెట్టారు. అమ్మవారి దగ్గర అయితే కొంచెం వీడియో చూస్తుంటారుగా, చాలా బాగా నచ్చుంటుంది. అలాగే ఇది వీరభద్రేశ్వర స్వామి టెంపుల్. మనం వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ ఇటు సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడైతే మనం చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయినా దర్శనం కానీ అంతే. ఇక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు వచ్చేసి 20 రూపీస్, పులిహార వచ్చేసి 15, మళ్ళీ ఇంకా ప్రసాదం అంటే 3 ఉన్నాయి. 3 ఒక పేరు మర్చిపోయినా. అలాగే వచ్చి దర్శనం 50 రూపీస్ ఉంది, జనరల్ ఉంది 150 రూపీస్ ఉంది. 150 అయితే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దండల రేట్ అయితే టూ మచ్ అనుకోండి, టూ మచ్ ఏం కాదు. ఇక ఉంటే ఇక ఎక్కడైనా ఏ టెంపుల్ అయినా. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఓల్డెన్ టెంపుల్ ఇంకా మరిన్ని చూడాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. టెంపుల్ నుంచి అయితే అవుట్ అయిపోతున్నాం. చాలు, ఇదే పోలీస్ అమ్మవారి టెంపుల్ అయితే అది దర్శనం అయిపోయింది. చాలు, ఇప్పుడైతే టెంపుల్ నుంచి అయితే అవుట్ అయిపోయాను. ఈరోజు దర్శనం సూపర్ అయింది, వీడియో కూడా సూపర్ వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతున్నా నేనైతే. ఎంత బాగా దర్శనం అయిందంటే అమ్మవారిది. సెకండ్ టైం కూడా పంతులు నిలబెట్టి మరి చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం ముఖ్య ద్వారం ఇదే. మనం మళ్ళీ ఇప్పుడు ఇటు వెళ్ళాలి, కొంచెం స్లోగా.
చలో ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాం. చూసారుగా టెంపుల్ అయితే సూపరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే నన్ను ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. గోపీనాయుడు వ్లాగ్స్.